దేవుడు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నా. దేవుడు తన కృపా సంకల్పం చొప్పున ఈ దినమున ఎన్నో దినాలు ప్రార్థించి నిరీక్షించలాగున ప్రత్యేకముగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి మనము ఆయన్ను స్తుతించి మహిమపరచబద్ధులమై ఉన్నాం. అయితే ఈ గృహం, ఈ కుటుంబ సభ్యులు, మా బంధువులు వరుసకు మావయ్య అవుతాడు, కానీ దేవుని బట్టి ఏమవుతాడు? బ్రదర్ అని పిలవాల్సిందే. వరుసకు మేనమామ అయినా దేవుని బట్టి బ్రదర్ అని పిలవాల్సిందే. అలాగే తన జీవితంలో ఎన్నో కార్యాలు లేక ఎన్నో పరిస్థితుల్లో మేము తోడుగా ఉన్నాం. శ్రమంలో అయినా, కష్టాల్లో అయినా, బాధల్లో అయినా అవన్నీ మాకు తెలుసు. ఆయన పడినటువంటి బాధలు, కష్టాలు, సుఖదుఖాలన్నింటిలో కూడా పాలిభాగస్సులమయ్యాం. అయితే దేవుడు తన మహా సంకల్పం చొప్పున ఈ దినాన ప్రత్యేకముగా దాసుని ఇంటిలో ఈ రీతిగా స్తుతి కూడిక, కృతజ్ఞత కూడిక. దేని నిమిత్తం అంటే ఒక పొలం కొన్నాడని తెలియపరిచారు. దాని విషయమై దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఈ కూడిక ఏర్పాటు చేయడానికి వారికి ఆలోచన కలిగింది. ఒకటి, కొనడం ఎంతమంది కొంటున్నారు కానీ లోకంలో, కానీ దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. ఎంతోమంది ఎన్నో ఎకరాలు, ఎన్నో స్థలాలు, ఎన్నో సెంట్లు కొనొచ్చుగాక, కానీ దేవుడు తన కృప చూపించి, దేవుడు దయతలిచి నాకు ఇది ఇచ్చాడు అని ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చేసిన మేలును బట్టి ఇలాగా సంఘాన్ని, బంధువులను, దేవుని పిల్లలందరినీ పిలుచుకొని కృతజ్ఞతగా, ఎవరికి? మనుషులకు కాదు, దేవునికి కృతజ్ఞతగా ఈ కూడికని ఏర్పాటు చేసి ఆయన మహింపరచడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంతోమంది మేలు పొందుతారు, కానీ కృతజ్ఞత కలిగిన వారు కొంతమందే ఉంటారు. ఏమండి? ఎంతోమంది మేలు పొందుతారు దేవుని నుండి, ఇంకా మనకంటే ఎక్కువ మేలు పొందిన వారు ఉన్నారు దేవుని నుండి. కానీ ఆయన చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం ఎవరికైనా కొంచెం మాట సహాయం చేస్తే, డబ్బు సహాయం చేస్తే, ఆ చేసినటువంటి వ్యక్తిని, ఆ పొందినటువంటి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలి. మేలు నాకు ఆపద కలిగినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు, నాకు సహాయం చేశాడని ఆ వ్యక్తిని ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ వ్యక్తికి. అతనికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి? అతనికి సహాయం చేసేటట్టుగా ఉండాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే సహోదరుడు సత్యనారాయణ కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచి, దేవుడు తన పట్ల జరిగించినటువంటి కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయమై ఆ దేవుడు తన ఆలోచన కలిగించినందుకు సహోదరులకు ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ నిలిచి పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులు, దైవజనులు రవి గారికి ప్రేమపూర్వక వందనాలు. అలాగే సంఘస్థులు కూడా ప్రేమపూర్వక వందనాలు. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ కీర్తన మొదటి నుంచి మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి మాటలే. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటల ద్వారా మనం శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. 103వ కీర్తన మొదటి నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగినటువంటి మా యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి, నీ బిడ్డలైనటువంటి మమ్మలను నాయన నీ పాద సన్నిధికి నడిపించుకొని ఈ గృహంలో ప్రత్యేకముగా నువ్వు చేసినటువంటి మేలును బట్టి అయా, ఈ కుటుంబం అయా నువ్వు చేసినటువంటి మేలు కృతజ్ఞత పూర్వకంగా నేను స్తుతించుటకు, నేను మహింపరచుటకు
ఆయా నీ గణనామమును నాయన హెచ్చించుటకు ఈ రీతిగా ఏర్పాటు చేసిన ఈ కోరికను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చేరువచ్చిన ప్రియులను బట్టి మీకే వందనాలు ప్రభువా. ఇక్కడ నిలిచి మీ దాసుడు రవి గారు అయా మీ సేవ జరిగిస్తూ ఉండగా మీ దాసుడిని, కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘస్థులందరినీ పేరు పేరు చొప్పున మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ లోటు, ఇక్కడ పరిస్థితులు మీరు అన్నీ ఎరిగి ఉన్నవారు కనుక సమస్తము సంఘము ఎదుగులాగున, అభివృద్ధి చెందులాగున, నీ మహిమార్థంగా అనేకులను నీ వైపుకు త్రిప్పులాగున సంఘాన్ని దీవించి ఫలించి అభివృద్ధి పొందించమని, అలాగే ఇక్కడ చేరవచ్చిన బంధుమిత్రులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా మీరే మీ అధ్యక్షతలో ఉంచమని, మరీ ముఖ్యంగా వాక్శబ్దం ద్వారా నీ మాటలు ఆలకిస్తున్న వారి హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించమని, నిలబడి నేను అయోగ్యుడను, మంటి పురుగును, ఎన్నిక లేనివాడను, నోటి మాన్యం లేనివాడను ప్రభువా. ఈ దీన దరిద్రుని మరుగుపరిచి అయా దేవాది దేవుడు అయినట్టు నీవు నీ జీవమైన వాక్యాన్ని మా అందరికి వినిపించి, మా అందరికి వినిబుద్ధిని పుట్టించి విని అయా నీ ఘనమైన నామమును స్తుతించలాగున, మహింపరుచులాగున ఈ దినము నీవే నేరుగా మా అందరితో మాట్లాడమని మా రక్షకుడును ప్రాణపీడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముల ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 103వ కీర్తన 1 నుంచి 2 వచనాలు మనం చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఎవరితో చెబుతా ఉన్నాడు? ఎవరితో చెబుతున్నాడు అండి? మీతో నాతో చెప్పట్లేదు. ఎవరితో చెబుతున్నాడు? ప్రాణంతో చెబుతా ఉన్నాడు. ఎవరి ప్రాణంతో? ఈ కీర్తన రాసినటువంటి దావీదు తన ప్రాణంతో చెబుతా ఉన్నాడు. ప్రాణం అనగా ప్రాణం ఎక్కడుండిద్ది? ఎక్కడుండిద్ది చెప్పండి. ప్రాణం అంటే తనతోనే చెప్పుకుంటున్నాడు, బయట వాళ్ళకి చెబుతుంది. తనతోనే ఎందుకు చెబుతున్నాడు? తన ప్రాణముతో తాను చెబుతున్నటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. తన ప్రాణంతో చెబుతున్నటువంటి మాట అంటే తనతో తానే దేవుడు చేసినటువంటి ఉపకారములను మరొకమని ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనతోనే చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకు తనతోనే తానే ఎందుకు చెప్పుకుంటా ఉన్నాడు? ఏమండి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ లోకంలో దేవుని చేత మేలు పొందేవారు ఎక్కువ మందే ఉన్నారు, కానీ ఆ మేలును బట్టి ఆయన సన్నుతించేవారు, ఆ మేలును బట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతించేవారు, ఆయన మీద ఆధారపడేవారు, ఆయన నమ్మేవారు తక్కువైపోయి ఉన్నారు. అందుకే దావీదు తన జీవితంలో దేవుడు జరిగించినటువంటి అనేకమైన గొప్ప కార్యములన్నిటిని బట్టి దావీదు తన ప్రాణముతో తానే చెప్పుకుంటాడు. ఒకవేళ నేను మర్చిపోతానేమో, దేవుడు చేసినటువంటి మేలులను ఉపకారములు నేను మర్చిపోతానేమోనని తన ప్రాణముతో తానే చెప్పుకుంటా ఉన్నాడండి. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు, ఆయన ఉపకారాలు చేసే దేవుడు. ఆయన కీడన్నడు చెయ్యడు అని రాయబడింది బైబిల్లో. ఆయన మేలే చేస్తాడు కానీ కీడు ఎన్నడూ చేయడు. మనుషులు ఒకవేళ కీడు చేయొచ్చు, మనుషులు ఒకవేళ మేలు చేయక వాళ్ళు కీడుగా లేక వారు మనుషులు ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు ఎన్నడూ కీడు చేయడండి. ఆయన మేలే చేస్తాడు, ఆయన నమ్మిన వారికి మేలే జరిగిస్తాడు. కొన్నిసార్లు ఇబ్బందులు కలగవచ్చు, కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, కానీ ఆ కష్టాలు చూచి మనుషులైనటువంటి మనం ఏమనుకుంటామంటే ఒకవేళ దేవుడు నాకు తోడుగా లేడేమో. ఒక వ్యక్తి అన్నాడు, ఏమనంటే దేవుడు నాకేమి చేశాడు అన్నాడు. ఎవరు? సహోదరుడే అన్నాడు. సహోదరుడే అన్నాడు. ఏమని? దేవుడు నాకు
ఏ మేలు చేశాడు అని సత్యనారాయణ అన్నాడు ఒకరోజు. కానీ ఈరోజు దేవుడు నాకు మేలు చేశాడని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతించడానికి ఈ కూడిక ఏర్పాటు చేశాడు. అది అంటే ఆయన చేసేది మేలే. దేవుడు తన ప్రజలైన వారి పట్ల మేలే చేస్తాడు. కానీ కొన్నిసార్లు మనం ఆయన మేలు చేసిన దాన్ని మనం గుర్తుంచుకోలేం, ఆయన అర్థం చేసుకోలేం. సహోదరుడి విషయంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు తప్పిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో గాయాలు, ఎన్నో ఉపద్రవాలు, వాటన్నిటి విషయాల్లో దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. వాటన్నిటిలో మేము చెప్పాము, ఒకే ఒక మాట చెప్పాము, మామైనా మేమైనా దేవుని నమ్మినటువంటి మేము ఒకే మాట చెప్పాము, దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు, దేవుడు నీకేదో మేలు చేస్తూ ఉన్నాడు. నాకేం చేశాడు దేవుడు? నేను ఇలానే ఉన్నాను కదా, నాకేం చేశాడు అంటే, ప్రమాదం నుండి ఎంతమంది ప్రమాదం జరిగితే ఏమవుతున్నారండి? చనిపోతున్నారు. రక్షించబడుతున్నారు అంటే అది మేలు కదా? తుటిలో దేవుడు తప్పిస్తున్నాడు అంటే మేలు కదా? ఎన్నో ఉపద్రవాల్లో ఆయన రక్షిస్తూ కాపాడుతూ ఈ రీతిగా ఆయన కాపాడుతూ వస్తున్నాడు అంటే అది మేలా కీడా? దేవుడు మేలు చేసేవాడు. ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో, అవి చిన్నవైనా అవి పెద్దవైనా, వాటన్నిటిలో దేవుడు ఆయన నమ్మిన వారిని అన్నడు చేయి విడిచాడు. ఈ స్తంభం విషయంలో ఈ స్లాబ్ వేసేటప్పుడు ఎంతో బాధపడ్డాడు. పైన తీగలు ఉన్నాయి, ఆ లైన్ తీగలు తీసేయడానికి ఎంతో ఖర్చు అన్నారు. కానీ దేవుడు రూపాయి ఖర్చు లేకుండా తీసివేశాడు. ఎంత ఖర్చు పెట్టినా పని జరిగేది కాదేమో, కానీ దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. అవి దేవుని యొక్క కార్యములను అర్థం చేసుకోవడం మన హృదయానికి గోచరం కావాలి. ఆయన కార్యములను మనం అర్థం చేసుకోవడానికి మన హృదయము, అందుకే దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన మేలు ఉపకారముల్లో దేన్ని మర్చిపోబాకు. ఆయన ఎన్నో కార్యాలు ఆయన పట్లే కాదు, సహోదరుడి పట్లే కాదు, నా పట్లే కాదు, మనుషులమైన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆయన మేలు చేయకపోతే ఈ దినాన ఈ రోజు నువ్వు చూచుండేవాడు కాదు. ఎంతోమంది గొప్పవారు, ధనికులు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఎంతో ధనం కలిగిన వారు, ఎంతో శక్తి కలిగిన వారు, పేరు పొందిన వారు, బలం కలిగిన వారు ఈ దినాన్ని విడిచిపెడుతున్నారు ఉన్నారు. కానీ దేవుడు మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు, మన జీవితాల్లో ఎన్నో దినాలను పొడిగిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చేసిన మేలును మనం ఏం చేయకూడదు? మరిచిపోకూడదు. 105వ కీర్తన చూడండి, మొదటి చరణంలో, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన్ను గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోవాలి. మనుషులమైన మనము ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడు చెబుతాం చెప్పండి? మనం మర్చిపోతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమని చెబుతాం. ఎవరైనా డబ్బులు ఇచ్చి మర్చిపోయారు అనుకోండి, తీసుకున్న వాళ్ళు ఏం చెబుతాం? వెళ్ళి నీకు పలానా రోజు పలానా డబ్బులు ఇంత అమౌంట్ ఇచ్చాను, మర్చిపోయా, ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటారా? అనరా? ఏమండి? దేవుడు చేసిన మేలును మరువకూడదని ఇందాక చదివాం. ఇప్పుడు మర్చిపోకుండా ఏం చేయాలా? జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతిదినం మనుషులమైన మన పట్ల ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను
మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఉదయమునే ఆయన మనకు ఆయుషిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన రా అంటే ఏం చేయాలి? ఉదయాన్నే నైట్ నిద్రపోతాం, కళ్ళు మూస్తాం. నైట్ కళ్ళు మూసిన తర్వాత తెల్లారి తెరవాలి. తెరవకపోతే ఎక్కడున్నట్టు? చనిపోయినట్టే. ఆ కళ్ళు నువ్వు తెరుస్తున్నావంటే దేవుడు చేసినటువంటి మేలే. ఉదయకాలమే పెందలకాడనే నువ్వు కళ్ళు తెరుస్తున్నావంటే దేవుడు నీ పట్ల చేసినటువంటి గొప్ప మేలు. అసలు ప్రాణం లేకపోతే మనం ఏం చేస్తామండి? తెల్లారు లేచి కళ్ళు తెరవకపోతే, ఎంత కొట్టినా లేకపోతే మనం ఏ పని చేయలేము. ఇంక తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఒకళ్ళేమో మట్టిలో కడుతారు, ఒకటేమో కాల్చి పడేస్తారు. ఎంత భయంకరం! దేవుడు గొప్ప మేలు చేస్తున్నాడు కాబట్టి తెల్లారే మనం కళ్ళు తెరుస్తూ ఉన్నాం. ఆయన ఒకవేళ రా అంటే మనందరం ఏమవ్వాలా? వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి మనం మొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో లూకాసు వార్త 17వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి త్వరగా నేను చదువుతాను, గమనించండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గల్లయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఆయన ప్రయాణం చేస్తూ గల్లయ మధ్యలో వెళుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో గుండా వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి, ఇటు ఆలకించండి, యేసుప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది వచ్చారండి? అందరూ చెప్పాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా, మమ్మను కరుణించు అని కేకలు వేశారంట. ఆయన అడిగితే, మనల్ని అడిగితే మనం ఏం చేస్తాం? కుష్ఠరోగులు వచ్చి మనల్ని అడిగితే మనం ఏం చేస్తామండి? మా వల్ల కాదా అంటాం, కానీ ఆయన అనేవాడు కాదు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించంటే ఆయన వెంటనే అంటున్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. వాళ్ళు వెళ్తూ ఉన్నారు 10 మంది. ఇప్పుడు వాళ్ళు నిలిచి నిజంగా ఏం అడగాల? ఇదేంది, మేమే కరుణించి స్వస్థత పొందుతాడేమో, మమ్మల్ని ముట్టుకుంటాడేమో, అక్కడే స్వస్థత వచ్చిద్దేమో అని ఆలోచన చేయలేదు వారు. ఎందుకంటే దేవుని యందు వారికి ఏమున్నది? విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. వారు వెళ్తూ ఉన్నారు. దారి మధ్యలో అందరూ స్వస్థపరచబడ్డారు. కుష్ఠరోగం అంటే తెలుసుకండి? కుష్ఠరోగం అంటే తెలుసా? ఆ ఒళ్ళంతా శరీరానికి చేతులు అవన్నీ పుండులుగా కొరుకు తినేస్తాయి. వారు ఎన్ని రోజులు ఆ 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ఇంటిలో ఊరిలోనికి రానిచ్చేవాళ్ళు కాదు. ఊరి బయట, ఊరి వెలుపల ఉండవలసిన వారే. ఎప్పుడు ఊరిలోనికి వస్తే ఒకవేళ వారిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. లోపలికి ఎంట్రీ వాళ్ళకి లేదు. అలాంటి స్థితిలో వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. వారు ప్రయాణమై దారిలో వెళ్తూ 10 మంది శుద్ధులయ్యారంట. ఎంతమంది శుద్ధులయ్యారు? వచ్చింది ఎంతమంది? 10 మంది వచ్చారు, 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్కడ మాత్రమే మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. అదే కృతజ్ఞత. దేవుడు 10 మందికి మేలు చేశాడు, 10 మందిని స్వస్థపరిచాడు. ఆయన ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు, ఏ భేదం చూపించలేదు. కానీ వారిలో ఒక్కడికి మాత్రమే కలిగింది ఏంటంటే, తన జీవితాన్ని తను చూసుకున్నాడు, తన మునుపటి జీవితాన్ని చూసుకున్నాడు. స్వస్థపరచక ముందు తన శరీరం ఎలా ఉందో చూసుకున్నాడు. కుష్ఠరోగంతో చీము రక్తము కారుతూ భయంకరమైనటువంటి స్థితిలో ఆ దుర్వాసన కొడుతున్నటువంటి ఆ స్థితిని, తన శరీరాన్ని చూసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటను బట్టి అక్కడ స్వస్థత కలిగినప్పుడు తన స్థితిని చూసుకున్నాడు. చేతులన్నీ ఎలా అయిపోయినాయి? అందరికి ఉన్నట్టుగా సాధారణమైన స్థితిలోకి వచ్చేసినాయి.
తన శరీరంలో ఎక్కడైతే కుష్టు ఉన్నదో అదంతా తీసివేయబడింది, మార్చివేయబడింది. అతడు అనుకున్నాడు, ఇదిగో దేవుణ్ణి మహింపరచడానికి మరలా నేను వెనక్కి వెళ్ళాలి. కానీ 9 మంది రాలేదు. వాళ్ళు స్వస్థత పొందారా, పొందలేదా? ఇప్పుడు యేసుప్రభువు వారు రాలేదు అనుకోలేదు, కానీ ఈ వ్యక్తి వచ్చిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి ఎంతో సంతోషము కలిగింది. ఈ లోకంలో కృతజ్ఞతగా కలిగి ఉండడం ఎంతో మేలుకరమైంది, ఎంతో మంచిది. ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు అంటా ఉన్నాడు, చూడండి, వెళ్ళి ఏం చేశాడండి? అక్కడ రాయబడినటువంటి మాట 15లో, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏమని చెల్లించాడు? అక్కడ రాయబడలేదు, కానీ ఆయన ఏమని చెల్లించాడు? తన పాత జీవితం మొత్తం ఆయన ఎదుట పలికాడండి. తను ఎంతోమంది మనుషులు, తన కుటుంబ సభ్యులు కూడా తన దగ్గరికి రాలేదు, తన బంధువులు తన దగ్గరికి రాలేదు. ఊరి వెలుపల ఉన్నాడు, ఊరిలోనికి అతనికి ఎంట్రీ లేదు. తన శరీరంలో నుండి రక్తము చీము కారుతూ ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆయన్ను ఎంతగా స్తుతించాడు, అక్కడ ఎంతగా మహింపరిచాడు. ఆయన మేలు చేసినప్పుడు ఆయనకు మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెల్లించాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది, అది ఎంతో మంచిదనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో 103వ కీర్తనలో 103వ కీర్తన 3వ కీర్తన 3 నుంచి చదువుకుందాం. 3 నుంచి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదూర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన ఏం చేస్తాడంట? మేలుతో హృదయాలను ఏం చేస్తాడంట? తృప్తి కలిగిస్తాడండి. తృప్తి ఆయన నమ్మినప్పుడు, ఆయన నమ్మిన వారికి ఎంతో తృప్తి ఉంటుంది. కలిమిలో అయినా, లేమిలో అయినా, కష్టాల్లో అయినా, ఇబ్బందులైనా, బాధలైనా, శ్రమలైనా, ఏ పరిస్థితులైనా సరే ఆయన్ను పొందుకున్న వ్యక్తి, ఆయన యందు నిజంగా నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ఏ పరిస్థితులైనా సరే తృప్తి కలిగే ఉంటాడండి. తృప్తి కలిగే ఉంటాడు. తృప్తి కలిగి ఉండటం ఈ లోకంలో ఎంతో ప్రాముఖ్యమైనది. తృప్తి లేకపోతే ఏ ప్రయోజనం ఏమీ లేదు. ఆయన మేలుతో తృప్తి కలిగించేవాడు. పై వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, నీ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి అంట? ప్రాణం ఎక్కడికి వెళ్ళాలా? చనిపోతే, ఈ లోకాన్ని విడిచిపెడితే ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోనికి వెళ్ళాల్సిందే. సమాధిలోనికి వెళ్ళను నేను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, నేను చచ్చిపోను, ఇంతే ఉంటాను ఇప్పుడు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన జీవితంలో ఒక్కొక్క రోజు గతించిపోతా ఉన్నప్పుడు మన శరీరములో వయసు లేక బలము, శక్తి అనేది ఏమైంది? ఉడికిపోయింది. పోయిన సంవత్సరం ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి శక్తి, బలము నెక్స్ట్ సంవత్సరానికి ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత మన శరీరం అవయవాలన్నీ సహకారంగా ఉండవు. చివరికి వయసు పైబడే కొద్దీ చివరికి ఏమండి, వయసులో ఉన్నప్పుడు వ్యక్తి బలంగా, శక్తిగా ఉండి ఇక నాకు ఎవరు అవసరం లేదు, నాకు దేవుడే అవసరం లేదు, ఆయన నాకు ఏం చేశాడులే, ఆయన నాకు అవసరమా, అసలు దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మంచం మీదకి ఎక్కినాక,
మంచం ఎక్కినాక ఏమైంది? మంచం ఎక్కినాక అనిపించింది ఇంట్లో వాళ్ళు అతన్ని చూడక, ఇంట్లో వాళ్ళు అతను పడుతున్నటువంటి ప్రయాస లేక అతని దుర్భరమైనటువంటి జీవితం తాను చూసుకున్నప్పుడు, దేవుడా నాకు ఈ జీవితం కావాలని కోరుకుంటాడా, వద్దని కోరుకుంటాడా? వయసులో ఉన్నప్పుడేమో వయసు ఉన్నంత వరకు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు కనపడడు. మేలు పొందినా దేవుడు కనబడు, మేలు చేసినా దేవుడు కనబడు. ఎన్ని అపాయం నుంచి తప్పించినా, ఎన్నో విషయాల్లో దేవుడు తోడై ఉన్నా, ఎన్ని సందర్భాల్లో త్రుటిలో మన ప్రాణాలు మరణానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు కనపడ్డాడు. కానీ వయసు ఉడికిన తర్వాత ఆలోచన వచ్చింది. వయసు ఉడికిన తర్వాత ఆలోచన వచ్చింది. ఆ వయసు అయిపోయిన తర్వాత అనుకుంటాడు, ఇప్పుడు నేనేమి చేయలేను. అతనికి మంచినీళ్ళు కూడా ఎవరు అందియాలా? అంతకుముందు 10 మందిని పోషించిన వ్యక్తి అయినా సరే ఇతనికి మంచినీళ్ళు ఇంకొకళ్ళు ఇవ్వాలి. ఇక ఆ వ్యక్తికి అనిపించింది, ఈ జీవితం నాకు వద్దు. కానీ దేవుడు సమాధిలో నుండి మన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? విమోచించేవాడండి. సమాధిలోకి వెళ్ళినటువంటి ప్రాణాలను ఆయన విమోచించేవాడు. ఎంతోమంది ఆయన ద్వారా మరణించిన వారు తిరిగి లేపబడ్డారు. లాజరు, నాయిను విధవరాలు యొక్క కుమారుడు, ఇంకా శతాధిపతి అధికారి యొక్క కుమార్తె, వాళ్ళు మరణించి కూడా యేసుక్రీస్తు వారి ద్వారా మరలా తిరిగి లేచారు. వాళ్ళు మరలా మరణించారా, మరణించలేదా? మరలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మరణించారు. దేవుడు నీతో నాతో చెబుతున్నటువంటి మాట, సమాధిలోనికి వెళ్ళవలసినటువంటి ప్రాణములను విమోచించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు అనుకోవచ్చు, నేను జీవిస్తున్నటువంటి జీవితం మంచిగానే ఉంది కదా, నాకు ఆరోగ్యం ఉన్నది కదా, శక్తి ఉన్నది కదా, నేను మంచి కార్యాలు చేస్తున్నాను కదా, నేను నీతిగానే జీవిస్తున్నాను కదా అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ ఒకానొక దినం ఉన్నది, ఆ దినము నీ మరణ దినమై ఉన్నది. ఆ మరణ దినము అయిపోయిన తర్వాత నీ శవమును తీసుకెళ్ళి లేక నీ దేహము తీసుకువెళ్ళి పాతి పెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో ఈ లోకంలో ఎవరు నీకు చెప్పరు. కానీ మరణించిన తర్వాత, సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో తెలిపిన గ్రంథం ఏదైతే ఉందో అది పరిశుద్ధ గ్రంథం అండి. నీవు మరణించిన తర్వాత నీవు ఎక్కడికి వెళతావో, ఎక్కడికి వెళ్ళాలో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా దేవుని నమ్మకపోతే వాళ్ళు అనవచ్చు, రేపు యేసుప్రభు దగ్గర నిలబడి, అయ్యా నాకు ఎవరు చెప్పలేదు, చెప్తే నేను ఒకవేళ నిన్ను నమ్మేదాన్ని అనొచ్చు. కానీ దేవుడు చూపిస్తాడు. ఏమని? ఫలానా రోజు ఫలానా సహోదరుడు స్తుతి కూడికి పెట్టుకున్నాడు కదా, ఆ కూడికలో దేవుని దాసులు నీకు నా మాటలు తెలియపరిచారు కదా, మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, మరణించిన తర్వాత ఏ స్థానంలోనికి వెళ్తావు, ఏ స్థితిలోనికి వెళ్తావు అని తెలియపరిచారు కదా అని దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడండి. సమాధిలోనికి వెళ్ళక ముందే జాగ్రత్త పడాలి. ఎక్కడికి వెళ్ళక ముందే? సమాధిలోనికి వెళ్ళక ముందే మనిషి జాగ్రత్త పడాలి. ఒకవేళ సమాధిలోనికి వెళ్తే నీ జీవితం లేక మనుషుని యొక్క అంతము నరకమే. ఇది నేను చెప్పేది కాదు, దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనకు శాంతిస్తూ ఉన్నాడు, లేక అవకాశాలు అందిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడి వారమో ఈ దినాన ఇక్కడికి వచ్చామంటే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడటానికి, నిన్ను ఈ మాటలు వినిపించడానికి ఆయా ప్రాంతాల నుండి దేవుని బిడ్డలను రప్పించి ఈ మాటలు పలుకుతున్నప్పుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు. నాకు తెలియదంటే వీలు లేదండి. సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించే దేవుడు. మనిషికి విలువ ఎక్కడ ఉన్నదంటే ఆయన ఉన్నప్పుడే మనిషికి విలువ.
ఏమండి, మనిషికి ఎప్పుడు విలువ అంటే ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకే విలువ. ఎప్పుడు దాకండి చెప్పాలి? ప్రాణం ఉన్నంత వరకే. ప్రాణం ఉన్నంత వరకు ఇంట్లో తిరుగుతాడు. ప్రాణం ఉన్నంత వరకు డబల్ గడ్డ మంచంలో పనుకోబెడతారు. ఒక్కసారి ప్రాణం పోతే డబల్ గడ్డ మంచం మీద ఉంచుతారా? ఎక్కడ పనుకోబెడతారు? తీసుకొచ్చి బయట పడేసి ఏసీ బాక్స్ ఒకటి వేసి దాంట్లో వేసేస్తారు. అంతే. ఇక కోడికి నీకు అసలు కోడే నయ్యం, 190 రూపాయలు 200 పలికిద్ది కేజీ. మన బాడీ దేనికి పనికిరాదు. ప్రాణం ఉన్నంత వరకే విలువ. ఆ ప్రాణం ఇచ్చిన యేసు నీతో ఉంటే నీ జీవితానికి విలువ. ఆ ప్రాణం ఇచ్చిన యేసు నీతో లేకపోతే నీవు సున్నానే. ఏమండి, ఇప్పుడు ఒకటి తెలుసుగా, ఒకటికి ఇప్పుడు నాకంటే రైట్ సైడ్ ఇటు వచ్చేది, మీరు ఇటు చూస్తున్నారు కాబట్టి రైట్ సైడ్ ఎటు, మీకు ఇటు. సున్నా అనేది ఇటు పెట్టారు అనుకోండి, ఒక 10 సున్నాలు పెట్టారు ఇటు ఎడం వైపు, ఎంత? ఒకటే. కుడివైపు పెడితే సున్నా పెట్టే కొంది ఏమైంది? ఆ ఒకటి సున్నా విలువ పెరిగిద్ది. ఒకటే కానీ అది సున్నా ఇటువైపు ఉంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. సున్నానే పెరిగేది కానీ దాని విలువ రెట్టింపులు ఇక ఎన్ని వేల రెట్టింపులు. ఏమండి, ఇటు ఎన్ని సున్నాలు ఉన్నా దాని విలువ సున్నానే. మన జీవితంలో కూడా ఆయన లేకపోతే మన జీవితం సున్నానే. అదేంది ఇలా చెబుతారు అని కొంతమంది నొచ్చుకోవచ్చు. ఏంది మేము సున్నానా? మాకు డాబా ఉంది, మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు అంతస్తులు ఉన్నాయి, మాకు పేరు ఉన్నది, గొప్ప కులం ఉన్నది, గొప్ప మతం ఉన్నది, గొప్ప జాతి మాది అని చెప్పచ్చు. ఒక వ్యక్తి కూడా ఇలానే అంటా ఉన్నాడు. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం. మనకు తెలిసినటువంటి భాగమే 12వ అధ్యాయం 16 నుంచి. మరియు చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి మాట. ఒక వ్యక్తి అంట, భూమి ఉన్నది అతని దగ్గర, ఆ భూమిలో పంట వేశాడు. పంట ఎలాగ పండిందంట? విస్తారంగా పండింది. విస్తారంగా పండితే మనం ఏమంటాం? ఆహా, నా పొలం ఎంత గొప్పగా పండింది, ఎంత విస్తారంగా పండింది. ఆ వ్యక్తి కూడా అంతే అనుకున్నాడు, ఎంత గొప్పగా పండిందో నా పంట. ఇక 6 మూటలు అవుతాయి అనుకుంటే ఇక్కడ ఏమైనాయి? 12 అయినాయి. 6 వస్తాయి అనుకున్నాడు కానీ 12 మూటలు అయిపోయినాయి. ఇక నాకు అంటే చెబుతున్నాను, అతని దగ్గర ఉన్న కొట్లు సాలక ఏం చేద్దాం అనుకుంటున్నాడంట, ఈ ఉన్నయన్నీ పడగొట్టేసి ఇంకా పెద్దవి కట్టించేసి వచ్చిన పంట అంతా దాంట్లో వేసి, ఎంత ప్లానో చూడండి. అవి ఇంకా రాలేదు, రాకముందే ప్లాన్లు. మనం కూడా ఏం చేస్తాం? 1 లక్ష రూపాయలు లోన్ వస్తుందో లేకపోతే 1 లక్ష రూపాయలు ఏదైనా వస్తాయంటే ముందు ఏం చేస్తాం? ఈ 1 లక్ష రూపాయలతో అది కొందాం, ఇది కొందాం, అది చేద్దాం అనుకుంటాం. లాస్ట్కి రోగం వచ్చి 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలు అవుతాయి. మన ప్లాన్లు, మన ఆలోచనలు, మన ఊహలు అవన్నీ వ్యర్థమైనవండి. దేవుడు మనకు మేలు చేయాలంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, నా పొలం సమృద్ధిగా పండింది, నా పంట సమకూర్చుకొని ఈ స్థలము చాలదు కనుక గొప్ప వాటిని కట్టించి ఈ కొట్లలో నా ఆస్తి అంతటిని పోగు చేసి అంటా ఉన్నాడు, నా ప్రాణమా. ఏమంటున్నాడండి? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరితో చదువుతున్నాడు? ఇందాక మనం మూలవచనం చదువుకున్నాం కదా. దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటే
ఈ వ్యక్తి అంటా ఉన్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడింది, నీ ఇష్టం వచ్చినట్టు తిను, నీ ఇష్టం వచ్చినట్టు త్రాగు, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖించు. లోకం పరిస్థితి ఇలానే ఉంది. దేవుడు చేసినటువంటి మేలులను విడిచి మరిచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోగా, దేవుడు చేసిన మేలును గ్రహింపక మనుషుడు ఏమనుకుంటా ఉన్నా అంటే, ఇది నా శక్తి కదా, నా జ్ఞానం కదా, నేను వెళ్ళి పంట వేస్తే కదా వచ్చింది, నాకు భూమి ఉంది కాబట్టి, నాకు దాంట్లో పంట వేశాను కాబట్టి, దానికి కావలసినటువంటి పనులన్నీ జరిగించాను కాబట్టి ఆ పంట సమృద్ధిగా పండింది, అందుకే నేను సంపాదించిందంతా హాయిగా ఎంజాయ్ చేద్దాం. తిను త్రాగు నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అంటా ఉన్నాడు దేవుడు. అంటా ఉన్నాడు, ఏమంటున్నాడండి? వెర్రివాడా, వెర్రివాడా. ఎందుకు వెర్రివాడా అన్నాడు? అసలు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. నీ ఆలోచన ప్రకారం కాదు, కానీ నేను చేసినటువంటి మేలును, అసలు నీ పంట మీద తెగులు వస్తే ఏమైంది, వరద వస్తే ఏమైంది, మొత్తం పోయిద్ది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను. ఎంత భయంకరం అండి! ఆ రాత్రి తన ప్రాణం పోతే తన ఆలోచనలన్నీ ఏమైపోతాయి, ఏమవుతాయి? తన సంపాదన అంతా ఎవరిది ఏమైంది? కోట్లకు పడగెత్తాడు అంబానీ. అతడు చనిపోతే రూపాయి తీసుకెళ్తాడా? రూపాయి కూడా తీసుకున్నారు. మనం ఎంత స్థలాలు, ఎన్ని పొలాలు, లేక ఎన్ని ఇండ్లు, ఎంత ధనము సమకూర్చుకున్నా సరే, యేసు నీ జీవితంలో లేకపోతే నీ జీవితము సున్నానే, అంతా వ్యర్థమే. సొలొమోను రాజు అంటా ఉన్నాడు, ఇదిగో ఆయన రాజు, గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజు, తనకు నచ్చినట్లుగా జీవించాడు, తనకు నచ్చినట్లుగా తిన్నాడు, సుఖించాడు, అనేకమైన ద్రాక్ష తోటలు వేయించుకున్నాడు, అనేకమైన నగరులు, తనకు ఇల్లు నివాసాలు కట్టించుకున్నాడు, ఎన్నో 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 తన కోసం చేసుకొని అంటా ఉన్నాడు, ఇదంతా వ్యర్థం, ఇదంతా వ్యర్థం. చనిపోతే మనం ఈ లోకంలో నుండి మనం అంగుళం కూడా తీసుకుని వెళ్ళాం. కానీ ఇక్కడ 4 అంగుళాల కోసం కోట్లకు వెళ్ళి ఏమవుతారు? డబ్బు అంతా నష్టపోతారు. ఎన్ని అంగుళాల కోసం? ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది బంధువులు అడుగుల కోసం, 2 అడుగుల కోసం కోట్లకు వెళ్ళి అవి తేలక ఎంతమంది నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. మనం గమనించాల్సింది, ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా సరే అది ఇక్కడ వరకే, కానీ అది మనల్ని పైకి లేక పరలోకానికి తీసుకెళ్ళేది కాదండి. ఈ వ్యక్తి అంటా ఉన్న, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సంపాదించిందంతా ఎవరిది అయితే? ఎవరిది అయితే? మనకు పుట్టిన పిల్లల్లో అయితే. ఏమండి, కొంతమంది అంటారు, నీ కోసం ఇంత సంపాదించాను రా అంటారు. ఆ పుట్టినోడు అంటాడు, ఇది నేను తీసుకుంటున్నానా, నేను తింటున్నానా? ఏమంటే తినేది కాదు, తీసుకునేది కాదు. మళ్ళీ వాడేం చేయాలా? వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిందే. ఎవరు కూడా అంగుళం కూడా తీసుకుని వెళ్ళేది లేదు. కానీ ఈ లోకంలో పాతి పెట్టబడడానికి 6, 3. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఆయన చేసినటువంటి ఉపకారములు మనము మర్చిపోకూడదు. ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడండి. సహోదరుడి కుటుంబంలో ఎన్నో ఉపకారాలు. కొన్ని సంవత్సరాల క్రితం తన కాడ ఉన్న స్థలాన్ని అమ్ముకున్నాడు. 2 సెంట్లు ఏమో తన కాడ ఉన్న స్థలాన్ని అమ్ముకున్నాడు, కానీ ఇప్పుడు ఏం కొన్నాడు? పొలాన్ని కొన్నాడు. 2 సెంట్లు అమ్ముకొని ఇప్పుడు 60 సెంట్లు పొలాన్ని కొన్నాడు. ఇప్పుడు అనుకోవచ్చు ఏమని? నా జ్ఞానం, నా తెలివి, నా సంపద, ఇది అనుకోకూడదు. ఇది మన ఆలోచన, మన జ్ఞానం, మన శక్తి వల్ల వచ్చేది కాదండి. దేవుని యొక్క మేలు, దేవుడు దాచి ఉంచిన మేలు. ఎన్నో విషయాల్లో సహోదరుని దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఎందుకంటే కుటుంబం కోసం మేమందరం సంఘంగా, బంధువులుగా, స్నేహితులుగా, మా కుటుంబ సభ్యులందరి కోసం, మనకు తెలిసిన వారందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అనేక మంది ప్రార్థన ఫలితం సహోదరులు ఈ రీతిగా దేవుని కృపను బట్టి
కూడిక అనేసరికి ఎందుకో అనుకున్నాం, కానీ తెలిసినాక ఎంతో సంతోషం వేసింది. ఎందుకు? పొలం కొన్నందుకు కాదు. ఎందుకు సంతోషం? పొలం కొన్నందుకు నీకు రాదు, నాకు రాదు, ఎవరికి రాదు. కానీ పొలం కొన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. అది గొప్పది. దేవుడు నీ పట్ల, నా పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నప్పుడు, ఎన్నో మేళ్ళు జరిగిస్తున్నప్పుడు వాటిని గ్రహించి, అయ్యా నేను ఏ స్థితిలో ఉంటే నన్ను ఈ రీతిగా హెచ్చించావో, ఏ పరిస్థితుల్లో ఉంటే నీవు నన్ను ఈ రీతిగా ఈ స్థాయిలోనికి తీసుకొచ్చావో. కొన్నిసార్లు ఒడిదుడుకులు రావచ్చు, కొన్నిసార్లు కష్టసుఖాలు ఉండొచ్చు, కొన్నిసార్లు అన్నీ యేసుప్రభువు నమ్మినప్పుడు అన్నీ సుఖాలే వస్తాయని ఎవరో చెప్పలేదు. కానీ కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో కూడా దేవుడు అంట ఒక మార్గాన్ని చూపిస్తాడంట. శ్రమల్లో మార్గాన్ని చూపించేవాడు, కష్టాల్లో మార్గాన్ని చూపించేవాడు. మేలుతో మన హృదయాలను తృప్తిపరిచే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన ఉపకారములను, మేలులను మనం ఎన్నడూ మరువకూడదు. ఆయన మందిరములో మేలు ఉన్నదని, ఆయన మందిరములో మేలు చేత మనం తృప్తి పొందాలని ఎన్నో విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఎలా ఉంటామంట? బహుగా ఫలిస్తూ ఉంటాం. బహుగా ఫలిస్తాం. అది ఒకసారి కనబడేది కాదు. ఒకేసారి కోట్లు వచ్చి నెత్తి మీద వాడవు. ఆయన నమ్మితే ఆయన గొప్ప రక్షణ మనకు మొదట ఇస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయనే ప్రభువుగా, ఆయనే రక్షకుడుగా మనం ఆయన నమ్మడమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మన ప్రాణములను విమోచించే దేవుడు, సమాధిలోనికి వెళ్లకుండా మన ప్రాణాన్ని తప్పించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషులందరి ప్రాణమునకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టినటువంటి గొప్ప దేవుడు అండి. ఎవరు ఈ లోకంలో ఆ కార్యాన్ని జరిగించలేదు. ఏమండి? ఎవరు మన కోసము ఆ గొప్ప కార్యాన్ని జరిగించలేదు. ఆయన ఒక్కడే మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే నీ ప్రాణము, నా ప్రాణము ఎక్కడికి వెళ్ళకూడదు? సమాధిలోనికి వెళ్ళకూడదు. కానీ ఆయన ప్రాణము సమాధిలోనికి వెళ్ళింది. ఎవరి ప్రాణం? దేవుని యొక్క ప్రాణము, యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణము సమాధిలోనికి వెళ్ళిందండి. సమాధిలో ఏమవ్వాలా? 2 రోజులకి ఏమైందండి? కుళ్ళిపోయిద్ది, దుర్వాసన కొట్టిద్ది. కానీ 3వ దినాన వాళ్ళు వెళ్ళి చూశారు కదా స్త్రీలు, అక్కడ సమాధి ఏమైంది? తెరవబడింది. అక్కడ కుళ్ళు అనేది లేదు. ఆయన సజీవుడైనటువంటి వాడు. దేవదూతలు అంటా ఉన్నారు, అమ్మా సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, మృతుల్లో లేనే లేడు. ఆయన శరీరం కుళ్ళిపోదు. ఎందుకంటే ఆయన సమాధిలోనికి వెళ్ళింది ఎందుకోసం అంటే నీ ప్రాణమును సమాధిలో నుండి విమోచించడానికి ఆయన సమాధి చేయబడ్డాడు. నీ కోసం మనుషులందరూ చేసినటువంటి పాపం నిమిత్తమై మనుషులందరూ మరణానికి వెళ్ళవలసిందే. పాపం ద్వారా వచ్చు జీతం మరణం. ఏమండి? తప్పు చేస్తే ఏం చేయాలా? శిక్ష పడాల్సిందే.
శిక్ష పడకపోతే తప్పును ఏం చేసినట్టు? సమర్థించినట్టు. దేవుడు తప్పుని ఎన్నడూ సమర్థించేవాడు కాదు. తప్పును సమర్థించక ఆయన ఏం చేస్తాడు? తప్పును క్షమించి తప్పు చేసిన వ్యక్తిని క్షమిస్తాడు, కానీ ఒప్పుకున్న వాడిని క్షమించేవాడు. అంటే పాపి అయినటువంటి మనిషిని ఆయన ప్రేమించిన వాడు, కానీ పాపాన్ని ఆయన ప్రేమించలేదు. పాపి అయిన మనిషిని ప్రేమించాడు, కానీ పాపాన్ని ఆయన ప్రేమించలేదు. పాపం చేసింది మనిషి, అందుకే ఆ మనిషి కోసం ఆయన ఆ పాపము ద్వారా వచ్చేటటువంటి మరణాన్ని ఆయన పొందాడు. ఆ కలువరి శిలువలో నీ కోసము నా కోసము ఆ కలువరి శిలువలో ఆయన 3 మేకులకు అంటుకొట్టబడ్డాడండి. తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. 2-3 అంగుళాలు కలిగినటువంటి ఆ ముళ్ళు ఆ కిరీటం అల్లి ఆయన శిరస్సుపై గుచ్చారంట. తల నుండి రక్తము కార్చివేయబడింది. ఆయన ముఖం 10,000 మంది పురుషుల్లో కూడా గుర్తింపదగినటువంటి ఆయన స్వరూపం, ఆయన తేజస్సు కలిగినటువంటి ఆయన ముఖంపై కఠినాత్ములైనటువంటి మనుషులు పిడిగుద్దులు గుద్దారండి. ఆయన గెడ్డమును పెరికి వేశారు, వీపంతా కొరడాలతో చీల్చివేశారు. ఆయన శరీరం నుండి రక్తము దారులుగా కారిపోతా ఉన్నది. ఒకడు ప్రక్కలో బల్లెపోటు పొడిచాడంట. ఆయన శరీరంలో నుండి రక్తం రాలేదు, ఏమొచ్చింది? నీరు వచ్చేసింది. ఎందుకు? రక్తం అంతా ధారపోసాడు. ప్రాణం అనగా ఏమిటంటే రక్తమే. ప్రాణం అనగా రక్తం. ఎవరైనా సూసైడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తారు? ఫస్ట్ కత్తి తీసుకొని ఈ చేతి నరాలు కట్ చేసుకుంటారు. ఆ నరాల నుంచి రక్తము కారి 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 కొంతసేపటికి ఏమవుతారు? వాళ్ళు చనిపోతారు. ప్రాణం అంటే రక్తమే. అందుకే దేవుడు అన్నాడు కదా, రక్తాన్ని తినకూడదు అన్నాడు. రక్తంతో దేన్ని కూడా తినకూడదు అన్నాడు. ప్రాణము దేంట్లో ఉండేదంటే రక్తంలో ఉంటుంది. అందుకే ఆయన ప్రాణం చివరి రక్త బిందు కూడా మనుషులమైనటువంటి మన కోసం ఆయన కట్టాడు. మనమైతే మనం ఒకళ్ళు వచ్చి మన మీదకి వచ్చి ఒక చిన్న గొడవాడారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏమండి, ఎవరైనా ఒక మాట అంటే మనం ఎన్ని మాటలు అంటాం? వాళ్ళు ఒకటి అన్నారు కాబట్టి నేను 2 అంటాను. ఎందుకు ఓర్చుకోవాలా? ఎందుకు తట్టుకోవాలి? వాళ్ళు అంటే నేను పడాలా అనరా? ఆయన ఒక్క క్షణం ఈ శిక్ష నాకు వద్దు అనుకుంటే మనకేముండదు? విమోచన అనేది ఉండదండి. దేవాది దేవుడైనటువంటి ఆయన వేల కొలది కోట్ల కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరము గాన ప్రతిగానాలు పొందుతూ దేవుని ఆ సింహాసనం పైన ఆసీనుడై ఉండి ఎంతో గొప్ప మహిమలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు మనుషులమైనటువంటి మనల్ని ప్రేమించి మన కోసమై ఆ పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి మనుషులందరి కొరకు ఒక జనసమూహాల ముందు, వేల కొలది వందల కొలది జనసమూహాల ముందు నేరము చెయ్యని ఆయన నేరము చేసిన వ్యక్తిగా నిందలు పొంది ఆయన నిలబడ్డాడు. ఆయన తలదించుకున్నాడు. ఆయన తలదించుకొని శిక్షను భరించాడు. చివరికి కేక వేశాడు కదా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. ఏమండి, అసలు ఎంత క్షమాపణ అండి! ఎవరిని మేలు చేసిన వారిని క్షమించడమే లేక ప్రేమించిన వారిని క్షమించడమే కష్టమైన పరిస్థితుల్లో తన శరీరం అంతా నాగల చాలవలే దున్నబడినట్లుగా తన శరీరము నుండి రక్తము కారుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ భయంకరమైనటువంటి ఆ శిలువ మరణాన్ని మోస్తూ ఆ కొరడా దెబ్బలు ఆ శ్రమలు పడుతున్నటువంటి వారందరి వైపు చూచి వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తాం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించి. ఎంత గొప్ప ప్రేమ అండి మనుషులంటే ఆయనకి. ఏమండి, కొట్టేవారిని చూసి అంటా ఉన్నాడు వీరిని క్షమించు. ప్రక్కలో పొడిచిన వాడిని చూసి అంటా ఉన్నాడు వీడిని క్షమించు ప్రభువా.
క్షమించు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ! ఆయన చేసినటువంటి ఆ బలియాగం బట్టి మనకు రక్షణ అనేది వచ్చిందండి, మనకు విడుదల వచ్చింది. ఈ లోకంలో అందరికీ 2 దినాలు ఉన్నాయి ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కానీ చిల్డ్రన్స్ డే, పేరెంట్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎన్నో దినాలు వచ్చినాయి. కానీ ప్రతి మనిషికి ప్రాముఖ్యంగా పుట్టిన దినము ఇంకా మరణించిన దినం ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవునా? ఈ 2 లేకుండా ఎవరు ఉండరు. కానీ యేసుక్రీస్తు వారికి పుట్టిన దినం ఉన్నది, మరణించిన దినం ఉంది, ఇంకోటి ఉంది తిరిగి లేచిన దినం. ఎంత గొప్ప ప్రాముఖ్యమైన వాడు ఆయన, తిరిగి లేచిన వాడు. ఎందుకంటే ఆయన ఎందుకు తిరిగి లేచాడంటే మన ప్రాణము సమాధిలోనికి వెళ్ళనీయకుండా ఆయన విమోచించి, ఆయన అక్కడే ఉండలేదు కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఇదిగో మనతో చెబుతా ఉన్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను రక్షకుడిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ప్రభువుగా అంగీకరిస్తారో వారందరినీ కూడా నేను తిరిగి లేపుతాను. ఎంత గొప్ప దినం! రేపు మనకు కూడా ఉండిద్ది ఏ దినం? తిరిగి లేచే దినం. ఆయన వచ్చినప్పుడు, ఆయన ఆకాశ మండలమునకు వచ్చినప్పుడు, అక్కడ బోరధ్వని ఊదినప్పుడు ముందు క్రీస్తునందు మృతులుండి చనిపోయిన వారు లేక ఆ సమాధిలో ఉన్నవారు తిరిగి లేస్తారంట. సమాధిలో నుండి విమోచించే దేవుడు. సమాధిలో నుండి నీవు విమోచించబడాలంటే ఆయన్ను నమ్మాలి, ఆయన్ని ఎరగాలి, ఆయన యందు విశ్వాసము ఉంచాలి. ఈ జీవితంలో మనకు ఎన్నో మేలు ఉపకారాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మేలును బట్టి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం, ఆయన మహిమపరచబద్ధులమై ఉన్నాం. ఆయన చేసినటువంటి మేలు ఎంతో ఉన్నతమైనవి. ఆ మేలును బట్టి మనము ఆయన్ను స్తుతించి మహిమపరుస్తాం. సహోదరుడి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఈ దినము ఈ ప్రత్యేకముగా ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి తనకు కలిగినటువంటి ఆలోచన ఎంతో మంచి ఆలోచన కనుక ఆలోచన బట్టి దేవుని దాసులు ఈ రీతిగా ఈ కూడిక ఏర్పాటు చేసి దేవుని మహింపరిచారు. అందుని బట్టి సహోదరులకు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆ దేవదేవుడు ఆయనకు మాత్రమే కాదు కానీ, సహోదరుడికి మాత్రమే కాదు కానీ ఆయన నీకు కూడా ఎన్నో మేలు జరిగిస్తూ ఉన్నాడు. ఒక పాట పాడుకొని దేవుని సేవకులకు సమయం అప్పగిద్దాం. మనులు మాణిక్యములున్నా మేడమిద్దలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. చదువులెన్నో చదివున్నా పదవులెన్నో కలిగున్నా. చదువులెన్నో చదివున్నా పదవులెన్నో కలిగున్నా. విద్యయున్నా బుద్ధియున్నా విద్యయున్నా బుద్ధియున్నా జ్ఞానమున్నా అది సున్నా. జ్ఞానమున్నా అది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. అంద చందాలెన్నున్నా అందములపై
ప్రభులేకున్నా సుందరుడు, ప్రభులేకున్నా అందమున్నా అది సున్నా, అందమున్నా అది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా, మదిల యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మదిల యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. రాజ్యములు రమణులు ఎన్నా శౌర్యములు వీర్యములున్నా, రాజ్యములు రమణులు ఎన్నా శౌర్యములు వీర్యములున్నా, బలముయున్నా బలగమున్నా, బలముయున్నా బలగమున్నా ఎన్నియున్నా అది సున్నా, ఎన్నియున్నా అవి సున్నా. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా, మదిల యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మదిల యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. పూజుడు పుణ్యాత్ముడు పుణ్యచరితో దేశుడే, పూజుడు పుణ్యాత్ముడు పుణ్యచరితో దేశుడే. మనుజుడాని హృదయమందున, మనుజుడాని హృదయమందున నమ్మి రక్షణ పొందుమా, నమ్మి రక్షణ పొందుమా. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా, మదిల యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మదిల యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పాట విన్నాం, దేవుని మాటలు విన్నాం. ఆయన లేకపోతే మన జీవితంలో ఏది ఉన్నా అది సున్నానే. ఎందుకంటే ఈ లోకంలోనికి ఒక భక్తుడు అన్నాడు కదా, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినై వచ్చాను, దిగంబరిని ఈ లోకంలో నుండి బయటకు తిరిగి వెళ్ళాలి. ఒంటి మీద బట్టలు లేకుండా ఈ లోకానికి వచ్చిన మనము ఈ లోకంలో నుండి అటువంటి స్థితిలోనే మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చేవాడు. ఆయన ఎన్నో మేలులతో మనకు మన జీవితకాల పర్యాంతం, మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన అనేకమైన మేలులు మన జీవితాల్లో చేస్తాడు ఖచ్చితంగా. కానీ ఈ లోకంలో నుండి మనం తీసుకువెళ్ళేది ఏంటంటే, మనం ఈ లోకంలో జరిగించిన నీతి క్రియలు. ఆ క్రియలను బట్టి రేపు మనం ఆయన ఎదుట నిలబడతాం. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన నమ్మి విశ్వసించిన వాడు, క్రమంగా జీవించిన వాడు
ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు ఎన్నో శ్రమలు పొందావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాల్లో నువ్వు నన్ను ఆశ్రయించావు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు. ఇదిగో నీ కోసం నేను సిద్ధపరిచిన మార్గమును నువ్వు నమ్మి విశ్వసించి ఇదిగో ఇక్కడికి వచ్చావు కనుక ఇదిగో నీ కోసం నిరంతరం ఉండేటటువంటి నిత్య జీవము ఆ పరలోకంలోనికి నీవు వెళ్ళు. నమ్మని వ్యక్తితో దేవుడు అంటాడు, సోమరివైన చెడ్డదాసుడా. ఎన్నో సందర్భాల్లో ఆయా స్థలాలలో దేవుడు నేను నీతో మాట్లాడుతూ వచ్చాను కదా. ఎన్నో విషయాల్లో అనేక మంది అనేక దాసులు, దేవుని దాసులు నా మాటలను నీకు వివరించారు కదా. నీవు వినకుండా ఉన్నావు, నా మాటలను త్రోసివేసావు. ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళాలా? ఆయన నమ్మకపోతే ఎక్కడికి వెళ్ళాలా? నరకానికి వెళ్ళాలా? కొంతమంది అనుకుంటారు వీళ్ళేంది నమ్మితే ఎక్కడికి వెళ్తారంట, పరలోకం, నమ్మకపోతే నరకానికి వెళ్తారంట. అసలు ఏంది వీళ్ళు నమ్మని మేమందరం నరకానికి వెళ్ళి కాలుతా ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారా? నమ్మని హిందువులు కూడా అంటారు కదా, ఏమంటారు? మంచి చేస్తే ఈ లోకంలో ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారు. నమ్మకపోతే ఎక్కడికి వెళ్తారు? మళ్ళా నూనె కాలుతూ ఉండిద్ది, ఆ నూనెలో ఏపుడు చేసుకొని ఫ్రై చేసుకొని వాళ్ళు ఉండాల్సిందే. ఏదైనా ఒకటే. కానీ దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఏమిటి ఆ మార్గం అంటే, పరలోకము నుండి ఎవరు ఈ లోకానికి వచ్చిన వాళ్ళు లేరు. ఏమండి, ఈ ఊరికి రావాలంటే ఈ ఊరికి వెళ్ళే మార్గం ముందు తెలియాలి. ఈ మార్గం తెలియకపోతే ఈ ఊరికి రాలేం. అలాగే పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళే మార్గము మనకు తెలియాలి. ఆ మార్గం ఈ లోకంలో మనుషుడు ఎవడు తెలుసుకోలేడు కనుక పరలోకము నుండి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఇంకా వేరే ఒక మార్గము ద్వారా పరలోకానికి చేరే మార్గం ఏది లేదు. నువ్వు పరలోకానికి చేరాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన మార్గంలోనికి రావాలి. కొంతమంది అంటారు, దిగారా? ఏడ దిగారండి? బురదలోనా? అనేక మంది అంటారు, ఏమని దిగారా మతంలో? మతం కాదు ఇది. దేవుడు అసలు మతం అనేది బైబిల్లో ఎక్కడ లేదు. కానీ వక్రీకరించారు. ఆయన మార్గాన్ని చూపించాడు కానీ మతాన్ని అసలు మతస్థుల్ని ఆయన ఎప్పుడు కూడా దగ్గరికి రానియలేదండి. మతస్థుల్ని, యూదుల్ని, అనేక మంది మతస్థుల్ని ఆయన దగ్గరికి కూడా రానియలేదు. ఆయన మతాన్ని దూరం చేశాడు, మార్గాన్ని దగ్గరకు చేశాడు. ఆయన మార్గమే కానీ మతం కాదు. యేసు అంటే మార్గం, మతం కాదు. ఆయన మార్గాన్ని చూపించాడు. ఆయన మార్గంలో నడిచిన వారు మాత్రమే ఆ నిత్య జీవానికి, పరలోకానికి వెళ్తారు. అటువంటి భాగ్యము పొందిన వారు ధన్యులే. ఒకవేళ పొందకపోతే దేవుడు ఏదైనా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాటలను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా మార్గంలో ఉంటావు. మతంలో కాదు, మార్గంలో ఉంటావు. ఆ పరలోకానికి చేరతావు. దేవుడు ఆయన నమ్మిన వారిని మేలుతో తృప్తిపరిచేవాడు, అనేకమైన ఉపకారాలు జరిగిస్తాడు. ఆయన నమ్మిన వారు ఏం చేస్తారంటే ఈ రీతిగా సహోదరుడి వలె ఆయన్ను చేసినటువంటి ఉపకారం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం.